మహాలక్ష్ములు అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరికీ వరలక్ష్మి శుభాకాంక్షలు. మా మా అమ్మవారిని ఇలాగ రెడీ చేసుకున్నాం. అమ్మవారిని నేను తిరుపతి నుంచి తెప్పించుకున్నాను. ఫస్ట్ చూడంగానే చాలా అందంగా అనిపించారు, సో తెచ్చేసుకున్నాను అనమాట. నేను కూడా ఇలాగ రెడీ అయ్యాను. ఇంకా పూజారి కోసం వెయిట్ చేస్తున్నాము. అన్నీ అయితే రెడీగా ఉంది. పూజారి వస్తే పూజ చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే పొద్దున్నే మా అక్క నిద్రపోకుండా ఇగోండి అమ్మవారికి నైవేద్యం చేశారు. తర్వాత ఇవి మెయిన్ కదా, సుండలు, అలాగే గాజులు. ఇగోండి రవ్వ కేసరి ప్రసాదం కోసం, చక్కెర పొంగల్. ఇది కొంచెం రైస్ బెల్లం మిక్స్ చేసి పెట్టింది, మరి ఇలా పెట్టాలేమో నాకు తెలీదు, మా అక్క చేసి పెట్టింది. అమ్మవారికి నైవేద్యం పూరెలు, అలాగే పులిహోర, టెంపుల్ స్టైల్ పులిహోర. ఇలా అందరికీ ముత్తైదులకి నిన్న పెట్టిన తర్వాత ఈ గాజులన్నీ ఇంకా అమ్మవారి ముందర పెడదామని ఇవన్నీ ఇలా తీసుకున్నాను అనమాట. ఇగోండి ఫస్ట్ సారి అమ్మవారికి చాలా బాగుంది కదా, నాకు చాలా నచ్చింది ఈ శారీ. అమ్మవారికి చూడంగానే నేను ఇంకా అమ్మవారికి బాగుంటుందని తీసేసుకున్నా. ఇంకా పూజారి గారు ఒక 2-3 నిమిషాల్లో వస్తారు. తర్వాత నేను పూజ చేసుకుని ఎలా చేసుకుంటున్నానో అవన్నీ మీకు చూపిస్తాను. ఓం మంగళమూర్తయే నమః. ఉత పురన్న దృష్ణువచ్యుత అచ్యుత ప్రాచ్యుత గ్రహాణామత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. శతమానం భవతి శతాయ పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే. ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. ఆయురారోగ్య ఐశ్వర్యాదియోగ్యతా ఫలసిద్ధిరస్తు. తథాస్తు. ప్రథమతః పూజా ప్రారంభ సమయే యజమానస్యాః హస్తం ప్రక్షాళ్య. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం బాహ్యాభ్యంతర శుచిః. పునః హస్తం ప్రక్షాళ్య. పరబ్రహ్మర్షిః పరమాత్మా దేవతా దేవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. ఓం భూ పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ధేనో సుదుఘాత్ పూయమానాః అభిచంద్రావృతమేనో హిరణ్యాత్ విశ్వాన్నతనో దేవసోమా. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. సాక్షాత్ సువర్ణ దివ్య పరిమళ యజ్ఞోపవీతార్థే అక్షతాం సమర్పయామి. అథా శ్రీమన్మహాగణాధిపతిర్దేవతాభ్యో నమో నమః. ధానం దివార్తిం పృథివ్యా వై ఈశ్వానరాయ వృతాయ జాతమగ్నిః. కవిగం సమ్రాజింజనానామాసన్నాపాత్రం జనయంత దేవాః. హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి. మధప్యోసానీతి ఏకధా బ్రహ్మణ ఉపహరతి. సాక్షాత్ సువర్ణమంగళ దీపమార్తే మామూలుగా వేసేయండి. మావహజాత వేదో లక్ష్మీ మణపగామినీం వరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం బృహస్పతి ప్రసూతాస్తానాముంచన్వహంహసః. ఓం అభోయిష్టామయోపవస్థాన ఊర్ధ్వేత దాతనా మహేరణాజిక్యసే.
వినాద సంపూర్ణమయే గుమ గుమ గుంగుమ 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 శంకనినాద సుభాజ్యనుతే వేద పురాణితిహాస సపూజిత వై ఓం మూర్ధానంది వార్ధిం పృథివ్యా వై ఈశ్వరాయ మృతాయ జాతమగ్నిం కవిగం సమ్రాజింజనానామాసన్నా పాత్రం జనయంత దేవాః వనస్పత్యుర్భవేర్ దివ్యైర్నానాగంధైః సంయుతః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యేత పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి గోపస్వర్ణమసి స్వాహా. శిష్యులైనటువంటి శౌనకాది మహామునులందరూ కూడా అడుగుతూ, అయ్యా స్త్రీలకి సకల సౌభాగ్యాలు కలిగినట్టుగా, పుత్రపౌత్రాది సత్సంతాన అభివృద్ధి కలిగినట్టుగా, సకల దీర్ఘ సౌమంగళ్యత్వం పొందడానికి అతి శ్రేష్టమైనటువంటిది ఏదా వ్రతం కానీ పూజ కానీ స్త్రీలకి ఉపయోగపడేది ఏమైనా ఉందా అని చెప్పి సూతుల మహామునిని ఆ శౌనకాది మహామునులందరూ కూడా అడుగుతారన్నమాట. అలా అడగ్గా అప్పుడు సూతుల మహాముని చెప్తూ ఉంటారు, ఓయి శిష్యులారా, మీరు చాలా చక్కటి ప్రశ్న వేసితరి, దీనికి మంచి సమాధానం చెప్తున్నా వినండి అని చెప్పి ఆయన ఒక కథ చెప్తూ ఉంటారు. అది ఏమిటంటే, పూర్వకాలమున కైలాస పర్వతమునందు పార్వతీ పరమేశ్వరులు చక్కగా ఉత్తిష్ఠులై అక్కడ నించుని మాట్లాడుకుంటూ ఉండగా మధ్యలో పార్వతీ అమ్మవారు వెళ్ళి పరమేశ్వరుని అడుగుతుంది, నాథ, భూలోకంలో స్త్రీలు భర్త కోసమని చెప్పి నానా విధాలుగా ఎన్నో కష్టాలు పడుతూ నానా విధాలుగా ఎన్నో సేవలు చేసుకుంటూ ఆనందదాయకమైన జీవితాన్ని పొందాలి అని కోరుకుంటూ ఉంటారు. భూలోకంలో వివాహమైనటువంటి స్త్రీకి ఆనందకరమైన జీవితం ఎక్కడ లభిస్తుందంటే వారి యొక్క భర్త సుఖంగా ఉన్నప్పుడే లభిస్తుంది కదా. మరి అటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఒక స్త్రీ పొందాలంటే, అంటే ఒక స్త్రీ ఇంట్లోని ఎటువంటి గొడవలు లేకుండా పుత్రపౌత్రాది సత్సంతాన అభివృద్ధి కలుగుతూ, అలాగే ఇంట్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిత్యము ఇంట్లో ధనము అనేది చాలా వారికి అవసరమైనంత సమృద్ధిగా ఉంటూ ఆనందమైన జీవితం పొందాలి అంటే వారికి ఏదైనా ఆ స్త్రీ ఏదైనా పూజ చేసుకుంటే, ఏదైనా వ్రతం చేసుకుంటే బాగుంటుందా, అటువంటిది ఏదైనా ఉందా అని అడిగితే అప్పుడు పరమేశ్వరుడు అంటాడు, పార్వతి, నువ్వు చాలా చక్కగా అడిగితివి, నేను దీనికి ఒక మంచి సమాధానం చెప్తున్నా వినమ్మా అని చెప్పి ఆ పరమేశ్వరుడు ఒక కథ చెప్పడం మొదలు పెడతాడు. అదేమిటంటే, కాలమున మగధ అనేటటువంటి రాజ్యంలో కుండినంబు అనేటటువంటి పట్టణంలో ఒక బ్రాహ్మణ స్త్రీ, ఎవరు, చారుమతి అనేటటువంటి ఒక స్త్రీ ఉండేది. ఆవిడ ప్రతినిత్యము కూడా ఉదయాన్నే లేచి స్నానాలు ఆచరించి ఇల్లు శుభ్రం చేసుకుని తర్వాత వారి భర్తని లేపి, అలాగే వారి ఇంట్లో వారి యొక్క అత్తామామని కూడా చక్కగా తల్లిదండ్రుల వలె చూసుకుంటూ వారికి ఎటువంటి మర్యాదలు కావాలన్నా అన్నీ చేస్తూ, అలాగే వారికి ప్రతి సేవా సహకారం అందజేస్తూ భర్తని భగవంతుడి వలె పూజిస్తూ అంటే పూజించడం కాదు, పూజించడం అంటే ఆయనకి ఏ సమయాన్న ఏదేది కావాలో అదన్నీ కూడా సహకరించి ఆయన ముందు తెచ్చిపెడుతూ అంత ఆనందంగా వారి యొక్క కుటుంబాన్ని చూసుకుంటూ ఉన్నటువంటి ఈ చారుమతికి ఒకనొక రోజు రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆ యొక్క వరలక్ష్మి అమ్మవారు అనుగ్రహించి ఆవిడ యొక్క స్వప్నంలోకి వచ్చి, అమ్మా చారుమతి, నేను నిన్ను అనుగ్రహిస్తున్నాను, ఇలాగ శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజు చక్కగా నువ్వు వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతాన్ని చేసుకోవటం వల్ల నీకు సకల సౌభాగ్యాలు లభించి మంచి అభివృద్ధి ఉంటుందమ్మా. నువ్వు నీ కుటుంబము ఎల్లకాలము ఆనందంగా ధనధాన్యాది సంపత్తులతో పుత్రపౌత్రాది సత్సంతానాలతో మీ భర్తతో హాయిగా నిండు నూరేళ్ళు జీవించేటటువంటి అవకాశం ఉంటుంది, మంచి వరం లభిస్తుందమ్మా అని చెప్తే, ఓహో అలాగా అని చెప్పి ఆ కళలోనే మీరు నా దగ్గరికి వచ్చి మీ కటాక్షాన్ని నాకు ఇవ్వడమే నా యొక్క అదృష్టమమ్మా, అటువంటిది మీరు నా ముందుకు వచ్చి ఇంత ఇదిగా నా స్వప్నంలో చెప్పారు, నేను ధన్యోస్మిని ధన్యురాలిని అమ్మ అని చెప్పి అప్పటికప్పుడే కళలోనే ఆ అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు చేసి నమస్కరించుకుంటారు. ఉదయం లేచేసరికి మొత్తం కళ అని అర్థం చేసుకున్నటువంటి ఈ యొక్క చారుమతి వెంటనే మామగారు అలాగే అత్తగారి దగ్గరికి వెళ్ళి ఆవిడికి వచ్చినటువంటి కళని చెప్పగా,
వాళ్ళు అత్యంత సంతోషదాయకులై, అబ్బా ఎంత మంచి విషయం చెప్పావు చారుమతి, నువ్వు వెంటనే ఈ యొక్క వ్రతాన్ని చేసుకో అమ్మా అని చెప్పి అనుమతినిస్తారు. అంటే ఇంట్లో పెద్దవాళ్ళ అనుమతి తీసుకోవడం అనేది ఒక స్త్రీకి ఉన్నటువంటి లక్షణం. అది ఎవరికైనా ఉండాల్సిందే, ఒక భర్తకైనా భార్యకైనా ఎవరికైనా ఏదైనా ఒక పని చేసే ముందు ఇది చేద్దామనుకుంటున్నానని చెప్పాలి. చెప్పిన తర్వాత వారు నిస్సందేహంగా చేసుకోవమ్మా అంటే మిక్కిలి సంతోషపడి ఆ యొక్క శ్రావణ మాసం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం కోసం ఎంతో ఇదిగా ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క అమ్మవారి కళలోకి వచ్చి చెప్పినటువంటి విషయాన్ని ఆవిడ ఒక్కరే దాచుకోకుండా నేను ఒక్కరినే ఎందుకు చేసుకోవాలి, నాతో పాటు 10 మంది స్త్రీలు ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవడం వల్ల వాళ్ళు సుఖపడతారు కదా అన్న ఉద్దేశంతో వారందరికీ చెప్పడంతో, అబ్బా చారుమతి ఎంత పుణ్యం చేసుకుందో, సాక్షాత్ వరలక్ష్మి అమ్మవారే వచ్చి చెప్పారంట అని చెప్పి సంతోషపడి వెంటనే ఆ యొక్క రోజు రానే వస్తుంది. వచ్చిన తర్వాత వ్రతానికి కావలసిన సకల సామాగ్రిని సమకూర్చుకుని బ్రాహ్మణోత్తముడిని పిలిపించి ఆ తర్వాత బ్రాహ్మణుడిని కూర్చోబెట్టి పూజ ఏది ప్రారంభించినా గణపతి ప్రధానం కాబట్టి గణపతి పూజ చేసుకుని అమ్మవారిని కూర్చోబెట్టి అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకుని అంగపూజ చేసుకుని పూజ మొత్తం పూర్తయిన తర్వాత కుదిరితే కనుక దాంట్లోనే కుంకుమార్చనాది కార్యక్రమాలు చేసుకుని పూజ మొత్తం పూర్తయిన తర్వాత కంకణాభరణం అంటే ఆ దారం ఏదైతే ఉంటుందో ఆ దారాన్ని కుదిరితే 3 లేకపోతే 5 లేకపోతే 9 అన్ని దారాలు దాంట్లో వేసుకుని దానికి 9 ముళ్ళు దారం వేసి అది పూజ మొదలయ్యే ముందు ఆ కలశం మీద ఉంచి పూజ మొత్తం పూర్తయిన సమయాన కథ ప్రారంభించేటప్పుడు ఆ కంకణాన్ని భర్త చేతుల మీదుగా కానీ లేక మీరు స్వతహాగా కానీ ఆ కంకణాన్ని కుడి చేతికి ధరించి ఆ తర్వాత అమ్మవారి యొక్క వ్రతకథని చక్కగా వినాలి. విన్న తర్వాత ఆ తర్వాత ఈ వీరు కూడా అదేవిధంగా ఆ పూజ మొత్తాన్ని పూర్తి చేసుకుంటారు. పూర్తి చేసుకుని ప్రదక్షిణాలు చేస్తారన్నమాట. ఏంటి, మంత్రపుష్పం మనం సమర్పించిన తర్వాత ఏవైతే మనం ప్రదక్షిణాలు చేస్తామో అదే రకంగా ఆ చారుమతి వారితో పాటు వచ్చిన స్త్రీలందరూ కూడా పూజ మొత్తాన్ని భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని ప్రదక్షిణాలు చేయడం ప్రారంభించేసరికి మొదటి ప్రదక్షిణం అయ్యేసరికి ఏమవుతుంది, ఆ చారుమతికి గల్ 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 అని శబ్దం అనిపిస్తుంది. ఏమిటి ఈ శబ్దం అని చూసుకుంటే పట్టీలు ఉంటాయి, కాళ్ళకి బంగారు పట్టీలు వచ్చేసి ఉంటాయి. అమ్మో బంగారు పట్టీలు వచ్చేసాయి, ఏమీ అర్థం కాదు. మళ్ళీ ఇంకొక ప్రదక్షిణ చేస్తుంది. వారి యొక్క అన్నీ కూడా బంగారంతో నిండిపోతాయి. మళ్ళీ ఇంకొక ప్రదక్షిణ చేస్తుంది. ఉన్నట్టుండి ఎక్కడెక్కడ నుండో గుర్రాలు ఏనుగులు అవన్నీ వచ్చేస్తాయి. వచ్చి వీరి రాజ్యానికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటాయి. అదంతా చూసి ఆశ్చర్యపోయి కేవలం ఆ చారుమతి మనకి చెప్పడం వల్ల మనకి ఇంత అదృష్టం కలిగిందని చారుమతిని బాగా పొగిడి ఆ తర్వాత వచ్చినటువంటి బ్రాహ్మణుడికి ఒక 12 ఉండ్రాలు చక్కగా నైవేద్యంగా అంటే ప్రసాదంగా అందజేసి ఆ తర్వాత వచ్చినటువంటి ముత్తైదులందరికీ కూడా ఈ వాయినాల్ని చక్కగా 9 కానీ 3 కానీ 5 కానీ ఎవరి యొక్క స్తోమత తగ్గట్టుగా వారు ఆ వాయినాల్ని అందజేసుకుని ఆ తర్వాత అమ్మవారికి చక్కగా కూర్చుని భజనలు చేసుకుని సంకీర్తనలు చేసుకుని అక్కడి నుండి ఎవరింటికి వారు వెళ్ళిపోతారన్నమాట. ఈ విధంగా చెప్పిన తర్వాత, ప్రభు మీరు చాలా చక్కగా సెలవిచ్చారు, ఈ యొక్క వ్రతం గురించి భూలోకం మొత్తం సవిస్తరంగా తెలిస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఆ పార్వతీ అమ్మవారు కూడా చక్కగా ఆ యొక్క వ్రతం గురించి అందరికీ తెలియజేస్తూ ఉంటుందన్నమాట. తర్వాత ఈ శిష్యులు గురువుగారిని అడిగినటువంటి విధానంగా కథ చెప్తే అప్పుడు శిష్యులందరూ అంటారు, అయ్యా గురువుగారు ఈ యొక్క వ్రత కథ గురించి ఇంకా చాలామందికి తెలియదు, ఈ యొక్క చారుమతి యొక్క కథ వరలక్ష్మి వృత్తాంతం గురించి భూలోకం మొత్తం మేము సవిస్తరముగా తెలియజేసి వస్తామని చెప్పి ఇంకా సెలవనేసి నమస్కారం పెట్టి వెళ్ళిపోతారు. ఇది శ్రీ వరలక్ష్మి వ్రతకథా సమాప్తః. తమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్యేత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి మానోహింసేర్జాతవేదో గామస్వం పురుషం జగత్ అభిప్రదజ్ఞాగహి శ్రియామా పరిపాతయా. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. సాక్షాత్ సువర్ణ దివ్య పరిమళ మంగళ కర్పూర దివ్య నీరాజనం సందర్శయామి. నీరాజనానంతరే ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. శ్రీమద్ రమారమణ హరి గోవింద గోవింద. జై భోలో. A few moments later.
ఎవరు మా ఇంటికి వచ్చింది? వరమహాలక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది, మనసు ప్రశాంతం. నా కోసం గిఫ్ట్, నా కోసం అమ్మవారి కోసమా? ఇద్దరికి మీరే అమ్మవారి. అయ్యో వావ్, చాలా బాగుందక్క శారీ. ఓపెన్ చేస్తున్నా. ఆల్రెడీ తీస్తున్నా. వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం. ఇచ్చేదమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం. ఇచ్చేదమ్మ వాయినం. పుచ్చుకుంటున్నమ్మ వాయినం. ఎవరమ్మా మా ఇంటికి వచ్చింది? లక్ష్మీదేవి. రావట్లేదు రా బాబు. సరే కూర్చోడం చేసుకోండి. ఇచ్చేదమ్మ వాయినం. పుచ్చుకుంటున్నమ్మ వాయినం. ఇచ్చేదమ్మ వాయినం. పుచ్చుకుంటున్నమ్మ వాయినం. ఇచ్చేదమ్మ వాయినం. పుచ్చుకుంటున్నమ్మ ఎవరు వాయినం. వచ్చారు? లక్ష్మి. ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలి. మైత్రి చెప్పినట్టు కత్తి లెక్కన జిమ్ చేస్తూ ఫుల్ బాడీ కరిగించి 0 ఫిగర్ మెయింటైన్ చేస్తూ ఇలాగే చివరి దాకా ఉండాలి. నాకు పిల్లలు పుట్టినా, పిల్లలకి పిల్లలు పుట్టినా, మనోరాలు పుట్టినా, మనోడు పుట్టినా వాళ్ళకి నువ్వు అమ్మమ్మలాగా అస్సలు కనపడవు. హలో, ఇప్పుడే అందరూ ముత్తైదులు వచ్చి తాంబూలం తీసుకొని వెళ్ళారు. చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ టైం కంటే ఈ టైం పూజ చాలా బాగా జరిగింది. లాస్ట్ టైం నాకు అప్పుడు యూట్యూబ్ ఛానల్ కూడా లేదు. ఫస్ట్ టైం చేసుకున్నాను, బాగా చేసుకున్నాను. లాస్ట్ టైం కంటే ఈసారి చాలా బాగా జరుపుకున్నాను. మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని అడిగారు. మీకు చెప్పాను కదా, అమ్మవారిని తిరుపతి నుంచి తెప్పించాను. ఒకటి సెంటిమెంట్ ఏంటంటే లాస్ట్ టైం నేను చేసుకున్నప్పుడు అమ్మవారు హెడ్ మాత్రం ఉండేది. హెడ్ మాత్రం నేను పెట్టుకొని కింద పార్ట్ అంతా మా అక్కగా తిరుపతికి పంపించేశాను. మరి అమ్మవారు ఈసారి నన్ను ఎలాగో పంపించాము తిరుపతికి, అక్కడి నుంచే వస్తాను అని అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చిందనమాట. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీతోని అనుమానస లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ.